సజ్జనార్ నిజంగా ఈయన చెప్పినట్టుగా కెమెరాలు లేని చోట తీసుకెళ్లి అది కూడా టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో తీసుకెళ్లి అక్కడ చేశాడా, ఇవన్నీ ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్స్ కానీ పోలీసు వ్యవహారాల్లో కానీ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ మీద ప్రెజర్ ఉంటది. మనకి జై భీమ్ సినిమాలో కూడా అదే చూపించారు. అంటే పొలిటికల్ ప్రెజర్ వల్లేనే పోలీసులు చాలా సార్లు లాని ఉల్లంఘిస్తారు. ఇప్పుడు ఎన్కౌంటర్ పోలీస్ చేయాలని పోలీసులకి ఏముండదు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు చంపాలంటే అంత ఈజీ ఏమి కాదు వాళ్ళకి. కానీ పొలిటికల్ నిర్ణయాన్ని వాళ్ళు అమలు చేయాల్సి వస్తుంది. నిజానికి పొలిటికల్ నిర్ణయాన్ని అమలు చేయకుండా కూడా వ్యతిరేకించవచ్చు, వాళ్ళు ఇల్లీగల్ అని చెప్పచ్చు. కానీ అలాంటి చెప్పే అంత ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుందా? ఎవరన్నా అలా ధిక్కరిస్తే వాళ్ళని ఎంత వేధిస్తారో మనకు తెలుసు. సో అందువల్ల ఇది ఇతను ఏడ్చాడు ఇది అంటున్నారు. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇదంతా డ్రామా, ఇతను ముందే ఇతన్ని అంటే వాళ్ళు చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నారు, కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది అతనికి యాంటీగా. సో దీన్ని కొంత బ్యాలెన్స్ చేయడానికి నా మీద వాళ్ళు కక్షగట్టి చేస్తున్నారని ఒక కథనాన్ని రెడీ చేయడానికి ఇతనేమన్నా చేస్తున్నాడా? ఎందుకంటే బిగినింగ్ నుంచి కూడా ఇతను కొంత ఎరేటిక్ బిహేవియర్ కనబడుతుంది. అంటే కావాలని సూసైడ్ అటెంప్ట్ చేయడం, లెటర్ రాసి నేను మత్తులో రాశాను, నేనేం రాశాను లేదని చెప్పడం, ఇవన్నీ కొంత ఇబ్బందికరమైన, అతనికే ఇబ్బంది అవి. కాకపోతే అతను దీన్ని ఎలా ఫేస్ చేయాలన్న దగ్గర కొంత అంటే అతను ఊహించున్నాడు ఈ స్థాయికి. ఎందుకంటే ఎంతో కష్టపడి పైకి వచ్చాడు, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, ఇంకా కళ్ళగంటాడు కదా, మనం ఎస్పీ అయిపోతాము, ఎక్కడ పని చేయాలి, ఎలా పని చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అలాంటిది సడన్ గా అతని లైఫ్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది ఒక్కసారిగా. సో అంటే ఎక్కడో కొండ మీదకి ఎక్కి టక్కని కింద పడిపోతే ఎలా ఉంటది, అలా అయిపోయినప్పుడు ఖచ్చితంగా మనిషి లాజికల్ థింకింగ్ అనేది పోతుంది. పోయి తనకేమేమి అనిపిస్తే అది చేసేయడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా లీగల్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం చేసే ప్రతిదీ లీగల్ గా మనకి హెల్ప్ అవుతుందా, వ్యతిరేకం అవుతుందా అన్నది ఆలోచించగలగాలి. అది అక్కడే మనిషి యొక్క ఎమోషనల్ క్వాషంట్ అనేది పనిచేస్తుంది. అంటే మన ఎమోషన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకొని లాజికల్ థింకింగ్ ఉందా లేదనేది క్రైసిస్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో ఒక ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ఏ పర్సన్ రివీల్స్ ఇన్ ద ప్రెజర్ సిచ్యువేషన్ అని రాబర్ట్ మెకే అని ఒక స్క్రిప్ట్ రైటర్ అంటాడు. అంటే మనకు ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మన అసలు క్యారెక్టర్ బయటకు వస్తుంది. అంతవరకు మనకు కూడా తెలియదు మన లోపల ఎలాంటి పర్సన్ ఉన్నారు. సో అలాగా ఇప్పుడు ఈయన కూడా ఒక క్రైసిస్ సిచ్యువేషన్ ని డీల్ చేయడంలో కొంత ఎరేటిక్ గా బిహేవ్ చేస్తున్నట్టు తెలిసింది. పోలీసులేమో చాలా సీరియస్ గా తీసుకున్నారు. సజ్జనార్ మామూలుగానే ఆయన చాలా ఇట్లాంటి అంటే ఆయన పోలీసులో లేనప్పుడే అనేక సోషల్ ఇష్యూస్ గురించి ఆయన మాట్లాడతారు. సో అలాంటిది ఆయన సీరియస్ గా తీసుకుని ఉంటాడు పర్సనల్ గా. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఎస్పీ ర్యాంక్ ఉన్న అతను ఒక తోటి ఎస్పీ ర్యాంక్ ఆమెని ఇంత దారుణంగా కొట్టడం, అవమానించడం చేస్తే దీన్ని సహించకూడదు అనేది ఆయనకి ఉండొచ్చు. కానీ సజ్జనారైనా ఎవరైనా కూడా ఫైనల్ గా మన కాన్స్టిట్యూషన్ ఫాలో కావాలి, లీగల్ ఫ్రేమ్వర్క్ లోనే పనిచేయాలి. అంతేగాని నేను ఇది న్యాయం అనుకుంటున్నా కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు పవర్ ఉందంటే కుదరదు. అప్పుడు ఏమవుతుందంటే అరాచకం అయిపోతుంది. సో ఎవరైనా విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ చట్ట పరిధిలో పనిచేయాలి. మరి ఇప్పుడైతే సజ్జనార్ ఏం సమాధానం ఇస్తాడో చూడాలి. ఏదేమైనా ఇది కొంత విచిత్రమైన మలుపులు అయితే తిరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు కస్టడీ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఇంకా నెక్స్ట్ ఫేజ్ ఏమంటే ఛార్జ్ షీట్ పెడతారు. సో ఛార్జ్ షీట్ లో బట్టి మనకి నెక్స్ట్ ట్రయల్ ఇవన్నీ ఉంటాయి. మరోవైపు అక్కడ ఇంటర్నల్ పోలీస్ అకాడమీలో కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది. దాన్నేమో బయటికి అయితే ఇప్పుడు తీసుకురాలేదు. వాళ్ళు మరి బయటికి తీసుకొస్తారా లేదా హోంశాఖకి సమర్పిస్తారా అనేది చూడాలి. నిన్న ఈవినింగ్ 5:30కి అంతా కస్టడీ ముగిసింది. 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు. మనం నిన్న కూడా చెప్పుకున్నాం. యాక్చువల్ గా దీంట్లో సజ్జనార్ ఎంటర్ అయ్యాడు. నిజానికి దీన్ని ఉమెన్ సేఫ్టీ వింగ్ కి అప్పగించారు. లావణ్య నాయక్ జావేద్ అని, లావణ్య నాయక్ పేరు జాదవ్, ఆమెకు అప్పగించారు. అక్కడ సిఐ జోస్న ఆధ్వర్యంలో ఒక టీము ఇవన్నీ విచారించారు. మామూలుగా అయితే లెక్క ప్రకారం ఏ టీంకి అప్పగించారో వాళ్ళే విచారణ జరపాలి. మరి సజ్జనార్ ఎందుకు వెళ్ళాడు అనేది పెద్ద ప్రశ్న. సో కాకపోతే సజ్జనార్ ఆధ్వర్యంలోనే ఈ టీం కూడా పనిచేస్తుంది కాబట్టి ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే క్లియర్ గా
ఈయన్ని ఎవరు విచారించాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దట్ ఈజ్ నెంబర్ 1. ఇది అయిపోయినాక నిన్న ఆయన కోర్టులో మేజిస్ట్రేట్ ఉప్పర్పల్లి మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన బోరున విలపించాడని చెప్తున్నారు. బోర్ను వెలిపించి నన్ను ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు. యాక్చువల్గా నన్ను టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లి కెమెరాలు లేని చోట సజ్జనార్ నన్ను తీవ్రంగా బెదిరించాడు, ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించాడు, నాకు భయంగా ఉంది అనేది ఆయన చాలా వాపోయాడు. అప్పుడు మేజిస్ట్రేట్ దీనంతా రిటర్న్ గా రాసిమని చెప్పాడు. దాంతో ఆయన సజ్జనార్ని టార్గెట్ చేస్తూ రిటర్న్ గా ఒక కంప్లైంట్ లాగా మేజిస్ట్రేట్ కి పిటిషన్ ఇచ్చాడు. సో మేజిస్ట్రేట్ దీన్ని తీసుకొని పోలీసుల్ని చాలా తీవ్రంగా కామెంట్లు చేశాడని చెప్తున్నారు. అంటే ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరు ఎలాగా సీసీటీవీలు లేని చోట ఇతన్ని విచారిస్తారు, మీరు దీని మీద మీ వివరణ ఇవ్వండి అని పోలీసులకు కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు సజ్జనార్ దీని మీద వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఆయన ఎందుకు విచారించాల్సి వచ్చింది, ఆయన విచారించారా లేదా, లేకపోతే నిజంగా ఏం చెప్తున్నట్టు కెమెరాలు లేని చోట విచారించారా, ఒకవేళ కెమెరాలు ఉన్న చోట విచారించుంటే ఆ ఫుటేజ్ కూడా కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో చాలా సార్లు అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే చాలా ఇంకా ఎక్కువ. ఎందుకంటే మనం సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కూడా 1 month సీసీటీవీ ఫుటేజ్ లేదు. అంటే పోలీస్ స్టేషన్ లో కంపల్సరీ సీసీటీవీ ఫుటేజ్లు ఉండాలని చెప్తున్నారు. ఆ మధ్య నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఏముందంటే పైన ఒకటి ఉంది, మళ్ళీ బేస్మెంట్ ఉంది. బేస్మెంట్ లో సీసీటీవీ లేవు. సో ఈ కార్యక్రమాలంతా బేస్మెంట్ లో జరుగుతుంటాయి. కొట్టడం గానీ ఇవన్నీ జరిగేదంతా బేస్మెంట్. పైన ఏమో చాలా డీసెంట్ గా మనల్ని గౌరవంగా కూర్చోండి సార్ అంటుంటారు. పైన కెమెరా లోపలేమో అంటే అన్ని అట్లా ఉంటాయని కాదు, నేను చూసింది చెప్తున్నా. ఏమో కెమెరాలు లేవు అక్కడ. ఈ లంచాలు ఇవన్నీ కూడా బాత్రూమ్ లో జరుగుతున్నాయి. అంటే బాత్రూమ్ ఈ మధ్య పట్టేసుకుంటున్నారని చెప్పి ఎవరు డైరెక్ట్ గా తీసుకోవట్లే. ఫర్ ఎగ్జాంపుల్ సిఐ తీసుకోవాలనుకోండి, కానిస్టేబుల్ తీసుకుంటాడు బాత్రూమ్ లోకి. సో ఇలాగా జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా కూడా వితౌట్ బ్రేకింగ్ ద లా దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ లా అని ఒక ఫిలాసఫర్ అన్నాడు. అంటే చట్టాన్ని బ్రేక్ చేయకపోతే చట్టమే అవసరం లేదు. బ్రేక్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చట్టం అవసరం. సో ఈ పోలీసులు ఏం చేస్తున్నారంటే కోర్టులు చెప్పేదాన్ని ఎలా మనం దాన్ని బ్రేక్ చేయాలి, చట్టాన్ని ఫస్ట్ చట్టాన్ని బ్రేక్ చేసేది పోలీసులే. ఎందుకంటే వాళ్లే కదా అమలు చేయాలి, వాళ్ళ కంట్రోల్లో చట్టం ఉంటది కాబట్టి దే కెన్ ఈజీలీ బ్రేక్. మిగతా వాళ్ళు బ్రేక్ చేయడం కష్టం కానీ పోలీసులు బ్రేక్ చేయడం సులభం. సో అలాగా ఈ మామూలుగా ఏం చేస్తున్నారంటే కెమెరాలు లేని చోట తీసుకెళ్లడం ఒకటి. రెండోది పోలీస్ స్టేషన్ లో కాకుండా వేరే ప్లేసులు ఉంటాయి, గెస్ట్ హౌస్లు కానీ, వాళ్ళకేముంది ఏ లాడ్జిలో రూమ్ అడిగినా ఇస్తారు, అక్కడికి తీసుకెళ్లి కూడా కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు. సో అంటే కెమెరాల్లో ఫుటేజ్ కనబడకుండా. ఇంకొన్నిసార్లు ఏమో కెమెరాలు పనిచేయట్లేదనో, ఫుటేజ్ ఏదో ప్రాబ్లం వచ్చిందనో, టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పచ్చు. ఆ మధ్య గోల్డ్ ఆరబెట్టుంటే కోతులు ఎత్తుకుపోయినాయని కూడా కోర్టుకి చెప్పారు, ఈ థెఫ్ట్ అయిన గోల్డ్. సో అలాగా ఉంటదన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ అబ్బాయిని అలా చేశారా లేదో మనకు తెలీదు, కానీ అతనైతే కోర్టుకి లిఖితపూర్వకంగా ఇచ్చాడంటే సంథింగ్ ఈజ్ దేర్. సో మరి ఎందుకు లావణ్య టీం కదా ఈయన విచారించాలి, సజ్జనార్ ఎందుకు రంగంలో దిగాడు, అది లీగల్ గా కరెక్టేనా, సజ్జనార్ నిజంగా ఈయన చెప్పినట్టుగా కెమెరాలు లేని చోట తీసుకెళ్లి, అది కూడా టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో తీసుకెళ్లి అక్కడ చేశాడా, ఇవన్నీ ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్స్ కానీ పోలీసు వ్యవహారాల్లో కానీ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ మీద ప్రెజర్ ఉంటది. మనకి జై భీమ్ సినిమాలో కూడా అదే చూపించారు. అంటే పొలిటికల్ ప్రెజర్ వల్లేనే పోలీసులు చాలా సార్లు లాని ఉల్లంఘిస్తారు. ఇప్పుడు ఎన్కౌంటర్ పోలీస్ చేయాలని పోలీసులకి ఏముండదు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు చంపాలంటే అంత ఈజీ ఏమి కాదు వాళ్ళకి. కానీ పొలిటికల్ నిర్ణయాన్ని వాళ్ళు అమలు చేయాల్సి వస్తుంది. నిజానికి పొలిటికల్ నిర్ణయాన్ని అమలు చేయకుండా కూడా వ్యతిరేకించవచ్చు, వాళ్ళు ఇల్లీగల్ అని చెప్పచ్చు. కానీ అలాంటి చెప్పే అంత ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుందా? ఎవరన్నా అలా ధిక్కరిస్తే వాళ్ళని ఎంత వేధిస్తారో మనకు తెలుసు. సో అందువల్ల ఇది ఇతను ఏడ్చాడు ఇది అంటున్నారు. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇదంతా డ్రామా, ఇతను ముందే ఇతన్ని అంటే వాళ్ళు చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నారు, కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది అతనికి యాంటీగా. సో దీన్ని కొంత బ్యాలెన్స్ చేయడానికి నా మీద వాళ్ళు కక్షగట్టి చేస్తున్నారనే ఒక కథనాన్ని
రెడీ చేయడానికి ఇతను ఏమన్నా చేస్తున్నాడా? ఎందుకంటే బిగినింగ్ నుంచి కూడా ఇతను కొంత ఎరైటిక్ బిహేవియర్ కనబడుతుంది. అంటే కావాలని సూసైడ్ అటెంప్ట్ చేయడం, లెటర్ రాసి నేను మత్తులో రాశాను, నేనేం రాశాను లేదని చెప్పడం, ఇవన్నీ కొంత ఇబ్బందికరమైన, అతనికే ఇబ్బంది అవి. కాకపోతే అతను దీన్ని ఎలా ఫేస్ చేయాలన్న దగ్గర కొంత అంటే అతను ఊహించున్నాడు ఈ స్థాయికి. ఎందుకంటే ఎంతో కష్టపడి పైకి వచ్చాడు, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇంకా కళ్ళగా అంటాడు కదా, మనం ఎస్పీ అయిపోతాము, ఎక్కడ పని చేయాలి, ఎలా పని చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అలాంటిది సడన్ గా అతని లైఫ్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది ఒక్కసారిగా. సో అంటే ఎక్కడో కొండ మీదకి ఎక్కి టక్కని కింద పడిపోతే ఎలా ఉంటది, అలా అయిపోయినప్పుడు ఖచ్చితంగా మనిషి లాజికల్ థింకింగ్ అనేది పోతుంది. పోయి తనకి ఏమేమి అనిపిస్తే అది చేసేయడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా లీగల్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం చేసే ప్రతిదీ లీగల్ గా మనకి హెల్ప్ అవుతుందా, వ్యతిరేకం అవుతుందా అన్నది ఆలోచించగలగాలి. అది అక్కడే మనిషి యొక్క ఎమోషనల్ క్వాషంట్ అనేది పనిచేస్తుంది. అంటే మన ఎమోషన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకొని లాజికల్ థింకింగ్ ఉందా లేదనేది క్రైసిస్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో ఒక ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ఏ పర్సన్ రివీల్స్ ఇన్ ద ప్రెజర్ సిచ్యువేషన్ అని రాబర్ట్ మెకే అని ఒక స్క్రీన్ రైటర్ అంటాడు. అంటే మనకి ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మన అసలు క్యారెక్టర్ బయటకు వస్తుంది. అంతవరకు మనకు కూడా తెలియదు మన లోపల ఎలాంటి పర్సన్ ఉన్నారు. సో అలాగా ఇప్పుడు ఈయన కూడా క్రైసిస్ సిచ్యువేషన్ ని డీల్ చేయడంలో కొంత ఎరేటిక్ గా బిహేవ్ చేస్తున్నట్టు తెలిసింది. పోలీసులేమో చాలా సీరియస్ గా తీసుకున్నారు. సజ్జనార్ మామూలుగానే ఆయన చాలా ఇట్లాంటి అంటే ఆయన పోలీసులో లేనప్పుడే అనేక సోషల్ ఇష్యూస్ గురించి ఆయన మాట్లాడతాడు. సో అలాంటిది ఆయన సీరియస్ గా తీసుకుని ఉంటాడు పర్సనల్ గా. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఎస్పీ ర్యాంక్ ఉన్న అతను ఒక తోటి ఎస్పీ ర్యాంక్ ఆమెని ఇంత దారుణంగా కొట్టడం, అవమానించడం చేస్తే దీన్ని సహించకూడదు అనేది ఆయనకి ఉండొచ్చు. కానీ సజ్జనారైనా ఎవరైనా కూడా ఫైనల్ గా మన కాన్స్టిట్యూషన్ ఫాలో కావాలి, లీగల్ ఫ్రేమ్ వర్క్ లోనే పనిచేయాలి. అంతేగాని నేను ఇది న్యాయం అనుకుంటున్నా కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు పవర్ ఉందంటే కుదరదు. అప్పుడు ఏమవుతుందంటే అరాచకం అయిపోతుంది. సో ఎవరైనా విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ చట్ట పరిధిలో పనిచేయాలి. మరి ఇప్పుడైతే సజ్జనార్ ఏం సమాధానం ఇస్తాడో చూడాలి. ఏదేమైనా ఇది కొంత విచిత్రమైన మలుపులు అయితే తిరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు కస్టడీ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఇంకా నెక్స్ట్ ఫేజ్ ఏమంటే ఛార్జ్ షీట్ పెడతారు. సో ఛార్జ్ షీట్ లో బట్టి మనకి నెక్స్ట్ ట్రయల్ ఇవన్నీ ఉంటాయి. మరోవైపు అక్కడ ఇంటర్నల్ పోలీస్ అకాడమీలో కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది. దాన్నేమో బయటికి అయితే ఇప్పుడు తీసుకురాలేదు. వాళ్ళు మరి బయటికి తీసుకొస్తారా లేదా హోంశాఖకి సమర్పిస్తారా అనేది చూడాలి. నిన్న ఈవినింగ్ 5:30కి అంతా కస్టడీ ముగిసింది. 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు. మనం నిన్న కూడా చెప్పుకున్నాం. యాక్చువల్ గా దీంట్లో సజ్జనార్ ఎంటర్ అయ్యాడు. నిజానికి దీన్ని ఉమెన్ సేఫ్టీ కి అప్పగించారు. లావణ్య నాయక్ జావేద్ అని, లావణ్య నాయక్ అని పేరు.